అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు మాట్లాడుతున్న, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమో, మర్చిపోవద్దు. ఎన్ని చేస్తూ ఉన్నాడో వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము బ్రతుకుతూ ఉన్నాము, జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క రాబడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవునికి మనము ప్రథమ ఫలమును మనము ఇచ్చేవారిగా, మొదటి స్థానమును మనము ఇచ్చేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యందు మనము భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను మనము కైకొనే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందనేటువంటి మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మోషే నియమించినటువంటి కానుకను ఖండితముగా ఖచ్చితముగా వేయవలను అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు వేయాలి అంటే, ఎందుకు వేయాలి? నువ్వు మారు మనసు పొందినందుకు, నువ్వు రక్షణ పొందినందుకు, నువ్వు బాగుపడినందుకు, స్వస్థపరచబడినందుకు నువ్వేం చేయాలి? క్రియను చూపించాలి, పని చేయాలి, కష్టపడాలి, సంఘ పరిచర్యను చేయాలి, దేవుని యొక్క పనిని చేయాలి, కష్టాన్ని ఓర్చుకునాలి. దేవుని కొరకు నువ్వు ఒక బలమైనటువంటి పాత్రగా ఉండేవాడిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడిని నమ్ముకోవడం అంటే, దేవుడిని నమ్ముకుని మనము మౌనముగా ఉండకూడదు. ప్రయాసపడాలి, కష్టపడాలి, ఆత్మలను మనము రక్షించే వారిగా ఉండాలి. రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి, స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి, సంఘమును అభివృద్ధి పరుచుకునే వారిగా ఉండాలి, సంఘములో ఉన్నటువంటి వారిని ఆదరించే వారిగా ఉండాలి, అనారోగ్యముగా ఉన్నటువంటి వారిని ఆదరించే వారిగా ఉండాలి, వారి కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మనమందరము ఒక్క కుటుంబమై ఉన్నాము కనుక ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. మనమందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము కనుక మనమందరికి ఒకరి పట్ల ఒకరికి ఏముండకూడదు? ద్వేషాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు. మనమందరము కూడా ఒక్క శరీరమై ఉన్నాము అనేటువంటి మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మరొక మాటను జ్ఞాపకం చేసుకొని మీ వాక్యాన్ని ముగించాలని ఆశ కలిగి ఉన్నాం.